ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. రంగారెడ్డి జిల్లా మీర్జాగూడలో జరిగిన బస్సు ప్రమాదం తెలుగు రాష్ట్రాల్లో ఎంతటి విషాదాన్ని నింపిందో అందరికీ తెలిసిందే. చేయని తప్పుకు అమాయకులు 19 మంది బలైపోయారు చేవేళ్ల దుర్ఘటనలో. గమ్యం చేరేందుకు వాళ్ళు బస్సు ఎక్కితే అదే వాళ్ళ ఆఖరి ప్రయాణమైంది. అసలు ఈ ప్రమాదానికి పూర్తిగా సమాచారం అంటే ఎవరిది తప్పు అన్నది ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. యాక్చువల్గా ఇప్పటికైతే ఆ ట్రక్కు ఎవరైతే టిప్పర్తో వేసుకొచ్చారో, అంత ఫాస్ట్గా అతి వేగంగా వచ్చారో వాళ్ళదే తప్పు అని చెప్పి తెలుస్తోంది. ఆ బస్సులో ప్రయాణిస్తున్నటువంటి వినయ్ అనే ప్రయాణికుడు కొన్ని సంచలనమైనటువంటి విషయాలు చెప్పాడు. అంటే ప్రమాదం జరగటానికి కొద్ది నిమిషాల ముందు అసలు ఏం జరిగింది, వాడు ఎట్లా వచ్చాడు, అది ఢీ కొట్టిన తర్వాత పరిస్థితి ఏంటి, ఆ తర్వాత ఆ రాళ్ళు మొత్తం ఆ టిప్పర్లో ఉన్నటువంటి కంకర్ మొత్తం పడుతున్నటువంటి సమయంలో ఏం జరిగింది, ఇవన్నీ కూడా చాలా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఒక్కసారి అతను ఏమన్నాడు విందాం మనం. సో నా పేరు వినయ్ కుమార్. నేను సన్ సిటీలో శ్రీ చైతన్య స్కూల్లో ఫిజిక్స్ టీచర్గా పనిచేస్తున్నా. అయితే ఈరోజు మార్నింగ్ 5 o'clockకి బయలుదేరినా. ఇక్కడ తాండూరు నుంచి 5 o'clock బయలుదేరినాం. మా బస్సు డ్రైవర్ కూడా నార్మల్ స్పీడ్లోనే వెళ్తున్నాడు. మన్నెగూడ దాటిన తర్వాత ఇంద్రారెడ్డి నగర్ ఉంటుంది కదా, అక్కడికి రాగానే టిప్పర్ డ్రైవర్ ఆపోజిట్లో వచ్చి డ్రైవర్ సైడ్ నుంచి మొత్తం క్రాష్ చేసిండు. చాలా ఓవర్ స్పీడ్లో ఉండే. బస్సు ఇప్పుడు కిందికి దిగడానికి కూడా రోడ్ చిన్నగా ఉంది. ఆ పక్కకు దిగినా కూడా మళ్ళీ బస్సు అంతా కూడా గుంతలోకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి డ్రైవర్ అప్పటికి కూడా ట్రై చేసిండు. మార్నింగ్ అంత హై స్పీడ్లో లేడు, మరి అట్లా స్లో కూడా లేడు, నార్మల్ స్పీడ్లోనే వెళ్తున్నాడు. కానీ టిప్పర్ డ్రైవర్ కూడా చాలా స్పీడ్లో వచ్చి కొట్టేసిండు. ఆ వెనకాల ఉన్నప్పుడు వేరే వాళ్ళు ఉంటారు కదా, టిప్పర్ వెనక వచ్చేవాళ్ళు, వాళ్ళు కూడా అన్నారు యాక్సిడెంట్ అయిన తర్వాత ఎప్పటి నుంచో ముందు నుంచి కూడా చేవేళ్ల నుంచి కూడా స్పీడ్ గానే వస్తున్నాడంట. మోస్ట్లీ కారణం అయితే ఆయననే, టిప్పర్ డ్రైవర్. చూసారు కదా, అసలు ఏంది, అసలు ఎందుకోసం జరిగింది? ఒకవేళ టిప్పర్ కనుక ఎంటీ లోడ్ తో ఉంటే మోస్ట్లీ ఈ చనిపోయిన వాళ్ళ సంఖ్య తగ్గేదేమో. కాకపోతే టిప్పర్ లోడ్ ఉండడం వల్ల మొత్తం టిప్పర్ లో ఉన్న కాంక్రీట్ అంతా కూడా జనాల మీద పడడం వల్ల ఇంకా ఎక్కువ మంది చనిపోయారు. ఒకవేళ టిప్పర్ ఎంటీ ఉంటే కనుక ఓన్లీ ఇంజురీస్ అయ్యి కొంతమంది హాస్పిటల్లో అడ్మిట్ అయ్యేవాళ్ళు. ఏమైందంటే టిప్పర్లో ఉన్న కాంక్రీట్ అంతా కూడా వాళ్ళ మీద పడే వరకు వాళ్ళ ఊపిరి ఆడకుండా సగం మంది అక్కడ చనిపోయారు. అది చాలా హెవీ స్పీడ్లో ఉండడం వల్ల మొత్తం ఒక 6th సీట్ వరకు అట్లే వచ్చింది. డ్రైవర్తో పాటు 6th సీట్ వరకు అట్లే కొట్టుకొని వచ్చి ఆ టిప్పర్ మొత్తం కూడా బస్ పై కొరగడం వల్ల ఆ టిప్పర్లో ఉన్న కాంక్రీట్ అంతా కూడా బస్సులో పడింది. రైట్ సైడ్లో డ్రైవర్ వెనకాలే ఉన్నాను 6th సీట్లో. నా పక్కన ఉన్న ఆయన చనిపోయిండు. ఇప్పుడు ముగ్గురు అక్క చెల్లెలు అని చెప్తున్నారు కదా, ఆ ముగ్గురు అక్క చెల్లెలు కూడా నా ముందు సీట్లోనే ఉన్నారు. పాపం తను కూడా మార్నింగ్ ఒక 10 minutes లేట్ వచ్చింది బస్సులో. ఒకవేళ 10 నిమిషాల ముందు వస్తే తన బతికేదేమో మరి. కాకపోతే ఈ సమయంలో మనం ఇది మాట్లాడుకొని తర్వాత మళ్ళీ దాని గురించి పట్టించుకోకపోవడం కాదు కదా. ఇప్పుడు యాక్సిడెంట్లు అయినప్పుడే రోడ్ల గురించి మాట్లాడి నా పైన కూడా పడింది. అదేదో ఆ టైంలో నాకు మెలకు వచ్చి నేను ఏదో తప్పించుకొని బయటికి దూకినాక కండక్టర్, ఒక చిన్న పిల్లాడు, ఇంకా కొంతమంది అరుస్తుంటే నేను ఇంకొక ఆయన కలిసి అద్దాలు బలగొట్టినాము. ఆ కండక్టర్ని బయటికి లాగినాం. అట్లనే కొంతమందికి కూడా సాయం చేసి బయటికి లాగినాం. అది కంకర్ ఏంటంటే కంకర్ లేకపోయింటే కొంచెం చనిపోయిన వాళ్ళ సంఖ్య తగ్గేదేమో. ఆ కంకర్ తీస్తున్న కొద్ది కూడా లారీ బస్ పైన ఒరిగింది కాబట్టి లారీలో ఉన్న లోడ్ అంతా కూడా ఆ కాంక్రీట్ అంతా కూడా బస్సులోకి జారుతుంది, తీసిన కొద్దికి జారుతుంది. అక్కడున్న వాళ్ళైనా కూడా, లోకల్స్ అయినా కూడా, పోలీసులు అయినా కూడా తొందరగానే స్పందించారు. ఇప్పుడు తాండూరు నుంచి ఎక్కడెక్కడ బస్సులు ఎక్కారు చాలా మంది ప్యాసింజర్స్? తాండూరులోనే ఫిల్ అయిపోయింది బస్సు. వికారాబాద్ లో బస్ స్టాండ్ లో కొంతమంది ఎక్కారు, అంతే. కొంతమంది ఎక్కారు. చౌరస్తా దగ్గర అయితే ఆపలేదు. బస్సులో ఇంచుమించు 60 to 70 members ఉన్నారు, అంతే. అది క్లియర్గా చెప్తా ఉన్నాడు వినయ్. ఆ టిప్పర్ డ్రైవర్ ఎంత ఫాస్ట్గా వచ్చాడో అంతే ఫాస్ట్గా వచ్చి కుడివైపు ఉన్నటువంటి ఆర్టీసీ బస్సుని చాలా వేగంగా ఢీ కొట్టాడని కూడా చెప్తా ఉన్నాడు. యాక్చువల్గా ఆ టిప్పర్ వెనకాల కొన్ని వెహికల్స్ వస్తున్నాయి. వాళ్ళు చెప్తా ఉన్నారు నేను చేవేళ్ల నుంచి కూడా ఇతను అంతే వేగంతో వస్తూ ఉన్నాడు. అంటే దీన్ని బట్టి క్లియర్గా చాలా వేగంగా సింగిల్ రోడ్, అది సింగిల్ రోడ్లో వేగంగా రావటం
నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయడం. ఇది ఈ ప్రమాదానికి ప్రధాన కారణాలు ఏంటంటే, రోడ్డు మీద ఒక చిన్న గుంత ఉంది, వాడు స్పీడ్ కంట్రోల్లో ఉండుంటే వేగంగా రాకుండా నార్మల్ వేగంతో వచ్చుంటే కనుక ఆ గుంతున్నప్పుడు కొద్దిగా ఆగేవాడు, లేదంటే ఎదురుగా ఏదైనా వాహనం వస్తుంటే అది వెళ్ళిపోయిన తర్వాత కొంచెం మెల్లగా ఆ గుంత మీద గుండానో లేకపోతే గుంతను తప్పించో డ్రైవ్ చేసుకుంటూ పోయేవాడు. కానీ చాలా వేగంగా వస్తున్న క్రమంలో ఆ గుంత ఒక్కసారిగా కనిపించినప్పుడు ఫాస్ట్గా ఇట్లా రైట్కి టర్న్ చేశాడు. రైట్కి టర్న్ చేసి ముందుకు పోదాం అనుకున్నాడు. ఆ సమయంలో ఆర్టీసీ బస్సు డ్రైవరు నిదానంగానే నార్మల్ ఏ స్పీడ్లో రావాలో ఆ స్పీడ్లో వస్తూ ఉన్నాడు, తన దారిలో తను వస్తూ ఉన్నాడు. కానీ ఈ టిప్పర్ డ్రైవర్ వేగంగా వచ్చి గుంతుందని చెప్పి రైట్కి మళ్ళించి ఆ స్పీడ్ కంట్రోల్ కాక వెంటనే ఆర్టీసీ డ్రైవర్ వైపు ఆ భాగాన్ని బలంగా 6వ సీటు వరకు తోసుకుంటూ పోయాడంట. చూడండి ఎంత దారుణంగా ఈ జరిగిందో యాక్సిడెంటు. 6 సీట్లు, ఇతను 6వ సీట్లో కూర్చొని ఉన్నాడు. వినయ్ అనే వ్యక్తి 6వ సీట్లో కూర్చుంటే 6వ సీటు వరకు ఒక్కసారిగా తోసుకుంటూ పోయారు. అక్కడ ముందు సీట్లలో ఆ అక్క చెల్లెమ్మలు ఉన్నారు కదండి, 3 సిస్టర్సు అతను ముందు సీట్లోనే కూర్చున్నారంట. ఒక్కసారిగా అట్లా బలంగా ఇట్లా తోసుకొని వచ్చిన తర్వాత కుడివైపుకి ఇట్లా ఒరిగిన తర్వాత అందులో ఉన్నటువంటి కంకర మొత్తం ఒక్కసారిగా కప్పేసిందండి. 55 టన్నులకు పైగా ఉన్నటువంటి ఆ కంకర ఒక్కసారిగా కింద పడేసరికి మొత్తం కింద సమాధైపోయారు. ఇట్లా ఒరిగినప్పుడు కంకర ఏదో కొద్దిగా 2-3 అక్కడ యాక్టివ్గా ఉండి కంకర తొలగిద్దాం, పెద్ద ఘోరం జరిగిపోయిందని చెప్పి వాళ్ళు అనుకునే ఆ కంకర తీస్తుంటే ఇంకా పైనుంచి జారుతోంది కంకర కిందకి, వాళ్ళ వల్ల కావట్లేదు. అప్పటికే మునిగిపోయారు. 5 ఫీట్ల వరకు కంకర ఉండటం వల్ల 19 మంది కింద సమాధి అయిపోయి చనిపోయారండి. ఎంత దారుణం చూడండి. కంకర లేకుండా ఒక నార్మల్ ట్రక్ అయి ఉంటే, అది ఆ టిప్పర్లో ఎంటీ ఉంటే కనుక, అందులో ఏమీ లేకుండా ఉంటే కనుక ఇంత పెద్ద ఈ 19 మంది చనిపోయి ఉండేవాళ్ళు కాదు. ఏదో తీవ్ర గాయాల పాలయ్యేవాళ్ళు, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కొంత సెటరేట్ అయ్యేది. ఇన్ని చావులు జరిగాయి కాదు, అతను అదే చెప్తున్నాడు. కానీ ఘోరం జరిగిపోయింది. ఆ టిప్పర్ డ్రైవర్దే తప్పు అని కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు. ఇన్వెస్టిగేషన్ తర్వాత ఇంకొన్ని వాస్తవాలు కూడా బయటకు వస్తాయి.